వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ పోజీ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కిచెన్లో ఉండే చిమ్నీ, జిగురుగా ఉండే చిమ్నీ ఎలాగ మనం క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అసలు స్కిప్ చేయొద్దు, లాస్ట్ దాకా చూడండి. మొదలు పెట్టేద్దాం. చూడండి ఎంత జిగురుగా మన చిమ్నీ అయితే ఉందో. ఇది నాకు వచ్చేసి నెల రోజుల చిమ్నీ. ఇది నెల రోజులకి ఇంత చిరాగ్గా అయితే అయిపోయింది అనమాట, ఇంత ఆయిల్ తోటి. నెలకు ఒకసారి మనం క్లీన్ చేసుకున్నామంటే మళ్ళీ మెరిసిపోయేలాగా మన చిమ్నీ అన్నది రెడీ అయిపోతుంది. ఈ చిమ్నీ మనకి కంపెనీ నుంచి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట. మామూలు వాషింగ్ మిషన్కి అవి అయితే మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి వారంటీ ఉంటుంది, 3 సంవత్సరాలు అలా చేస్తారు. ఇలా చిమ్నీకి అయితే ఏం మెయింటెనెన్స్ ఏమి ఉండదు, మనం ఇంట్లోనే చేసుకోవాలి. అందుకనేసి నేను తీసుకున్న కాడి నుంచి నేనే చేసుకుంటాను అనమాట, ఈజీగా ఇంట్లోనే. చూడండి ఇక్కడ మనకి ఫ్రీ హీట్ బటన్ అనేది ఉంది, నేను నొక్కుతున్నాను. అది మనకి ఇలాగే టచ్ చేసి పట్టుకోవాలి. దాన్ని ఏమాత్రం టచ్ అవ్వలేకపోతే అది మనకి ఎలగదు. ఎందుకంటే పైన ఆయిల్ కనిపిస్తుంది కదా, అందుకని నాకు త్వరగా టచ్ అవ్వట్లేదు, జిగురుగా అయిపోయింది కదా, అందుకనేసి. అది ఫ్రీ హీట్ బటన్ నొక్కేసుకున్నాక మనకి నెంబర్స్ వస్తాయి, 9 నెంబర్స్ అలాగ వస్తుంది అనమాట. అది 1వ నెంబర్ మళ్ళీ వచ్చేదాకా దాన్ని ఆన్లో వదిలేసుకోవాలి. అది అప్పుడు ఆయిల్ అంతా కరుగుతుంది అనమాట. ఈ జిగురు అంతా కరిగేసి ఈ ట్రేలోకి వచ్చేస్తుంది. ట్రే కనిపిస్తుంది కదా, అందులోకి వచ్చేస్తుంది అనమాట. అందులోకి వచ్చాక ఆగిపోద్ది. 9 నెంబర్స్ పూర్తి అయిపోయాక 1 నెంబర్కి ఆగిపోద్ది. ఆగిపోయాక మనం తీసేసుకుని అప్పుడు క్లీన్ చేసుకోవాలి. మనం నెలకు ఒకసారి చేసుకుంటే బాగా ఈజీగా మనకి జిగురుగా ఎక్కువ అవ్వదనమాట. ఇది నేనైతే ఒక టబ్బు తీసుకున్నాను, అందులో ఒక సర్ఫ్ వేసుకున్నా, ఒక పెద్ద స్పూన్తో తీసుకుని వేసుకున్నాను అనమాట. ఒక నిమ్మకాయ కూడా వేసేసుకుందాం. వేసుకున్నాక ఒక సైడ్ పెట్టేసుకుందాం, ఎందుకంటే ఆ ట్రే వేడి అయిపోయాక కరిగిపోయాక టైం ఆగాక మనం ఇందులో వేసేద్దాం. అందుకని నేను ముందుగా వేసేసి పెట్టుకుంటున్నాను. ఆ ట్రే వేసాక మనం వేడి నీళ్ళు పోద్దాము. ముందుగా వేస్తే చల్లగా అయిపోతాయి కదా, అందుకనేసి నేను ఆ ట్రే తీసి ఇందులో వేసాక వేడి నీళ్ళు పోస్తాను. చూడండి ఇప్పుడు మనకి టైం అన్నది ఆగిపోయింది. 9 నెంబర్స్ పూర్తి అయిపోయాక ఆగిపోయాక ఇలాగ నేను తీసేసుకున్నాను. చూడండి ఆయిల్ ఎంత చిరాకైన ఆయిల్ ఇందులోకి వచ్చేసింది జిగురుగా. ఇప్పుడు ట్రే కూడా తీసేసి ఇది కూడా వేసేద్దాం సర్ఫ్లోని. మనం నెలకు ఒకసారి చేసుకుంటే మనకి ఈజీగా వదిలిపోద్ది అనమాట జిగురు అన్నది. లేకపోతే మనం 3 నెలలు 5 నెలలు అలా వదిలేసామంటే మనకి క్లీన్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. నేను చేసి ఇది ప్రతి నెలకి ఒకసారి చేస్తాను. అయినా చూడండి ఎంత జిగురుగా అయిపోయింది కదా, ఎందుకంటే మనం కిచెన్లో ఎక్కువ వంట చేస్తాం కాబట్టి అది జిగురుగా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు అది కూడా నేను టబ్బులో వేసేసి పైన చిమ్నీ అంతా క్లీన్ చేస్తున్నాను. ఇది కూడా మనం పనిలో పని ఒకసారి చేసేసుకుంటే మనకి నీట్గా అన్నది ఉంటుంది అనమాట. నేను ఒక మగ్గులో సర్ఫ్ వాటర్ తీసుకున్నాను, స్క్రబ్బర్ తీసుకుని మనం ఇదంతా స్క్రబ్బర్తో స్క్రబ్ చేద్దాం. ఇలాగా చేసాక స్క్రబ్బర్ సాఫ్ట్ తీసుకోవాలి, స్టీల్ది అయితే అస్సలు తీసుకోవద్దు. ఇలాగ మనం క్లీన్ చేసేసుకుంటే మనకి ఈజీగా మళ్ళీ కొత్త చిమ్నీలాగా మనకి అందంగా తయారైపోద్ది. ఇది నా చిమ్నీ వచ్చేసి 3 ఇయర్స్ అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది. తీసుకున్న కాడి నుంచి దీనికి కంపెనీ నుంచి మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు అనమాట, వారంటీ గ్యారంటీ ఏమి ఉండదు. చిమ్నీకి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కంపెనీ నుంచి ఎవ్వరు రారనమాట, మనమే చేసుకోవాలి. మా చిమ్నీకి అయితే నేనే చేస్తాను. స్టార్టింగ్ నుంచి ఒక 6 నెలల దాకా నేను ఏం చేయలేదు, ఎక్కువ కొత్తది కాబట్టి అంత త్వరగా అవ్వదు. అందుకనేసి ఇంకా నేను 6 నెలలు 5 నెలలు అయ్యాక మొదలు పెట్టాను అనమాట. ఇలాగా ప్రతి నెల నేను చేసేసుకుంటాను. ఎక్కువైందంటే మళ్ళీ అది నూనె కూడా కిందకి ఒక్కొక్క డ్రాప్స్ అన్నది పడిపోద్ది ఎక్కువ రోజులు పెట్టేసినని. అందుకనేసి నెలకు ఒక్కసారి మనం ఒక్క రోజు అన్నది కేటాయించుకుంటే మనకి చిమ్నీ అనేది ఎప్పుడు కొత్తగా అందంగా ఉంటుంది అనమాట. నేను ఆదివారం ఒక రోజు అన్నది తీసుకుంటాను, ఒక గంట ఒక అరగంట ఈజీగా అయిపోతుంది. ఇలాగే నేను ప్రతిసారి వారానికి వాషింగ్ మిషన్ ఒక వారం, ఫ్రిడ్జ్ ఒక వారం, చిమ్నీ ఒక వారం అలా పెట్టుకుంటాను అనమాట. ఫిక్స్ చేసుకుని ఈ వారం ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ వారం అది అన్నట్టు ఇలా నేను ఇంటి మెయింటెనెన్స్ అంటే చేసుకుంటాను.
కిచెన్లో కబోర్డ్స్ అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా ఆ టైంలోనే మనం ఈ స్క్రబ్బర్తోనే ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే మన కిచెన్ ఎప్పుడు నీట్గా అందంగా ఉంటుందన్నమాట. మన కిచెన్ అందంగానే ఉంటేనే కదా మనకు వంట చేయడానికి కూడా వచ్చినప్పుడు నీట్గా కనిపిస్తేనే మనసుకి శాంతంగా వంట చేయగలరు. లేకపోతే ఏదో జిగురు జిగురుగా కనిపిస్తే ఇరిటేట్గా ఉంటుంది అనేసి ప్రతి నెల ఇలా మనం క్లీన్ చేసుకుంటే అందంగా. చూడండి, నేను అది స్క్రబ్బర్తో చేసేసాక ఇలాగ క్లాత్ తీసుకున్నాను. సాఫ్ట్ క్లాత్ అంటే తీసుకోవాలి. తీసుకుని మగ్గులో నీళ్ళు తీసుకుని మళ్ళీ వేడి నీళ్ళు తీసుకోండి. క్లాత్ కూడా ముంచడానికి కూడా వేడి నీళ్ళు తీసుకుంటే మనకి త్వరగా క్లీన్ అవుతుంది. ఇలా మొత్తం తుడిచేసుకున్నాను. తుడిచేసుకున్నాక అది లోన కనిపిస్తుంది కదా, అది మిషన్ చేయడం కష్టం, అది మనం చేయలేము. ఆ మిషన్ అయితే అది లోన ఉంటుంది, దాంట్లో నీళ్ళు కూడా వెళ్ళకూడదు. ఇలాగా పైన కూడా నేను స్క్రబ్బర్తోనే అప్పుడే క్లీన్ చేస్తాను అనమాట. ఇది కూడా నెలకి జిగురుగా అయిపోతుంది. ప్రతి నెల చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవాలంటే. ఒక్క నెల వదిలేసామంటే మనకి పని పెరిగిపోయినట్టే, అంత ఎక్కువ అయిపోద్ది అనమాట. చూడండి, చాలా ఈజీ కదా చిమ్నీ క్లీన్ చేసుకోవడం. ఇదే చేతితో కొంచెం కబోర్డ్స్ కూడా అలా చేసుకున్నాం అంటే మనకి చిరాకు అన్నది తక్కువ అవుతుంది, ప్రతిసారి ఎక్కువగా అనిపించకుండా. నాకైతే చిమ్నీ క్లీన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ట్రే వేడి నీళ్ళు వేసి నానబెట్టాం కదా, అది అయితే క్లీన్ చేసేసుకుందాం. చూడండి, ఇలాగే నేను ఇక్కడ కూడా సాఫ్ట్ స్క్రబ్బరే తీసుకున్నాను. ఇలా వేడి నీళ్ళతో, నీళ్ళు వేడిగా ఉంటేనే త్వరగా క్లీన్ అయిపోతుంది. వేడి నీళ్ళు వేసాక కదా అది అంతా వైట్గా నానిపోయి ఉందన్నమాట. అదే చూపిస్తున్నాను మీకు. ఇలాగే నేను వేస్ట్ బ్రష్ ఒకటి తీసుకున్నాను. మనకి ఇలాగ చిల్లులాగా ఉన్నాయి కదా, అందులో స్క్రబ్బర్ అయితే వెళ్ళట్లేదు అనేసి ఇలా వేస్ట్ బ్రష్ అయితే తీసుకుని దీంతో తోమితే మనకి ఈజీగా పోతుంది అనమాట. చిల్లుల్లో కూడా నూనె అన్నది ఉండదు. మనకి కిచెన్లో ఎప్పుడు వేస్ట్ బ్రష్ ఉండాలి, ఎందుకంటే కుక్కర్కి అన్నీ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకని నేను ఒక బ్రష్ అయితే వేస్ట్ పెట్టేసుకుంటాను. ఇది చూడండి, వైట్గా ఇంకా కనిపిస్తుంది, అది చూపిస్తున్నాను మీకు. ఇంకొకసారి మళ్ళీ తోముకుందాం. 2-3 సార్లు తోమాలి, ఫస్ట్కే పోదు జిగురు అంటే. ఇందులో కూడా ఆయిల్ చూడండి, వేడి నీళ్ళు పోసాం కదా, అందుకని ఇలా నానిపోయింది అనమాట. ఇప్పుడు మనం నిమ్మకాయ చెక్కతో కూడా తోముకుంటే బాగా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగా క్లీన్ అయిపోయాక తర్వాత మీకు చూపిస్తున్నాను. ఆరిపోయాక మళ్ళీని చూడండి ఎంత అందంగా మళ్ళీ కొత్త చిమ్నీలాగా అందంగా కనిపిస్తుంది కదా. ఇలా నెలకు ఒకసారి మనం కొంచెం అరగంట టైం అంటూ తీసుకుంటే ప్రతి నెలలో ఒకసారి మనకి చిమ్నీ క్లీన్ అన్నది అయిపోతుంది. ప్రతి నెల ఒకసారి క్లీన్ చేసుకుని మళ్ళీ ఆటో క్లీన్ అనే బటన్ ఉంది కదా, అది కూడా మనం కుకింగ్ అంతా చేసాక వారానికి ఒకసారి ఆ బటన్ నొక్కేసుకుంటే ఆటో క్లీనింగ్ అన్నది మనకి జిగురు అనేది తక్కువగా ఉంటుంది అనమాట. నేను అలాగే వారానికి ఒకసారి వంట అంతా చేసాక క్లీన్ బటన్ నొక్కేసుకుంటాను. అప్పుడు కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. వారానికి ఒకసారి అలా చేసుకోండి. నెలకోసారి మొత్తం ట్రే అంతా క్లీన్ చేసుకోవడానికి తీసి కడిగేసుకోండి. అప్పుడు చిమ్నీ అనేది మనకి ఎక్కువగా పాడవదు, ఎక్కువ సంవత్సరాలు కూడా మన్నుతుంది అనమాట. మనకి లేకపోతే ఎక్కువ త్వరగా పాడైపోయి సిచ్యువేషన్ అన్నది ఉంటుంది అనమాట. చూడండి, ఇలాగా ఆరిపోయింది. ఇది కడిగాక మనం మళ్ళీ 5 నిమిషాలు అయితే నేను ఆరపెట్టాక ఫిట్ చేస్తున్నాను దీనికి. ట్రే అనమాట ఇది. ఇలా ట్రే కూడా పెట్టేశాక చూపిస్తున్నాను మీకు. ఈజీయే కదండి ఇంట్లో మనం చిమ్నీ చేసుకోవడం. అనిపిస్తుంది ఎలా క్లీన్ చేయాలి అనిపిస్తుంది, ఏమీ కాదండి, అంతా మనం చేయాలనుకుంటే అన్నీ ఈజీయే. నచ్చిందా మరి వీడియో? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.